Experience Car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. సుష్మా, నీకు వంట చేత కదని నాకు తెలుసు. అనవసరంగా ఎందుకలా చేతులవి కోసుకుంటావు? నాకు రాకపోయినా నీ గురించి నేర్చుకోవాలి కదా గోపి. నేనిక్కడే ఉండాలి అంటే నీకు నచ్చినట్టుగా ఉండాలి, నీకు నచ్చిన వంట వండి పెట్టాలి. అందుకే ప్రయత్నిస్తున్నాను. నాకు నచ్చినట్టుండు చాలు, అంతేకాని నా గురించి వంట చేసే ప్రయత్నంలో ఇలా కాళ్ళు చేతులు కోసుకోకు. ఈ రోజుకు నువ్వు రెస్ట్ తీసుకో. మధ్యాహ్నం లంచ్ ఏంటన్నది నేను ఏర్పాటు చేస్తాను. పర్లేదు గోపి, నేను చేస్తానులే. చెప్పాను కదా, నేను ఏర్పాటు చేస్తాను. ఇక నువ్వేం చేయకు. సుష్మా, ఏమైంది? ఈ దెబ్బేంటి? కూరగాయలు కోస్తుంటే వేలు తెగింది. నాకు గోపి ఫస్ట్ ఎయిడ్ చేశాడు. పెద్ద గొప్ప పని చేశాళ్లే. ఏంటి ఈ మాత్రం దానికి ఎంత మురిసిపోతున్నావా? అసలు నీకు ఈ పరిస్థితి రావడానికి గోపి కారణం. ఆయన ఇక్కడ కూర్చుని కూరగాయలు కోస్తూ నువ్వు కాళ్ళు చేతులు కోసుకో అక్కర్లేదు. పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. మీ ఇంటికి నువ్వెళ్ళు, నా ఇంట్లో నేనుంటాను. అదేంటి బేబీ అలా మాట్లాడుతున్నావు? నీ ఇల్లు నా ఇల్లు ఏంటి? అది మనిల్లమ్మా, నీ పుట్టినిల్లు. నువ్వెప్పుడూ ఉండాల్సింది అక్కడ. కాదమ్మా, మీ ఆయన చెప్పారు కదా నీ నా ఇంట్లో ఉండకూడదని. ఆ ఇంటికి నేను అతిథిని మాత్రమే అని చెప్పారు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండాలి అని చెప్పారు. నా ఇల్లు ఇది అని మీ ఆయన చెప్పారు కదా, అందుకే నా ఇంట్లో నేనుంటున్నాను. మీ ఆయన ఇంట్లో నువ్వు ఉండు అని చెప్తున్నాను. మీ నాన్న అలాగే మాట్లాడతారు. ప్రతిదీ పద్ధతిగా ఉండాలి, మడి కట్టుకుని ఉండాలి అంటారు. ఆ చాదస్తం మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. అన్నది నన్ను. పట్టించుకోకుండా ఎందుకుంటాను? ఖచ్చితంగా పట్టించుకుంటాను. మీ ఆయనకి చెప్పు, ఏదేమైనా సరే నేనిక్కడే ఉంటాను తప్ప మీ ఇంటికి రాను అని. ఆ ఇంట్లో అన్నం మెతుకు ముట్టనని చెప్పు. ఏం మాటలు బేబీ అవి? ఎన్ని రోజులు మీ నాన్న నా చేతులు కట్టేశారు, నన్నిక్కడికి రానివ్వకుండా చేశారు. ఈ రోజు ఉదయం ఢిల్లీకి వెళ్లారమ్మా, అందుకే నేనొచ్చాను. ఇక్కడ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చినప్పుడు ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వు పద పద బేబీ. నేనేం సిగ్గులేని దాని కాదమ్మా. ఒకసారి మాట పడ్డాక నేను మళ్ళీ ఆ ఇంటికి రాను. నా ఇంట్లోనే నేనుంటాను అని చెప్తున్నాను కదా. ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్లే హక్కు కానీ, నన్ను వెళ్ళిపోమని చెప్పే అధికారం కానీ ఎవ్వరికీ ఉండదు. అందుకే ఇక్కడే నేనుంటాను, అక్కడికి మాత్రం రాను. నువ్వెళ్ళు. అది కాదు బేబీ, ఈ అమ్మను వదిలేస్తావా? నేనేం వదిలేయలేదమ్మా. మీ ఇంటికి రావాలి అనుకుంటే నేను నా భర్త కలిసే వస్తాము, అతిథులుగానే ఉంటాము, మళ్ళీ తిరిగి వచ్చేస్తాము. అంతేగాని అక్కడికి ఉండడానికి నేను ఒంటరిగా రాను. దయచేసి రమ్మని నన్ను పిలవకు, వెళ్ళిపో. మొత్తానికి నీకు మతిపోయిందే, అందుకే ఈ కష్టాలు పడుతూ ఇక్కడే ఉంటాను అంటున్నావు. ఏదో ఒక రోజు నీకే తెలిసొస్తుంది, నువ్వే వస్తావు. ఎక్కడికి సార్?
ఎమ్మెల్యే దాస్తో మాట్లాడాలి. సారు మీటింగ్లో ఉన్నారు, కుదరదు. నేనెవరో తెలుసా? బాగా తెలుసు సార్, అందుకే పంపించనని చెప్తున్నాను. నేను దాస్తో మాట్లాడి తీరాలి. తప్పుకో. సార్ 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 ఆగండి సార్, సార్ ఆగండి సార్. సార్ దాసు, ఏంటి సూర్యం, నన్ను వెతుక్కుంటూ వచ్చావు? నువ్వు చేస్తున్నది తప్పని చెప్పడానికి వచ్చాను. ఎంతో మందికి నీడనిస్తున్న ఆశ్రమం జోలికి రావద్దని చెప్పడానికి వచ్చాను. మర్యాదగా ఆశ్రమం విషయంలో నీ ఆలోచన మార్చుకో. ఏంటి సూర్యం, బెదిరిస్తున్నావా? నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను నీ ఆశ్రమంలో బ్రతుకుతున్న అనాథను కాదు, ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేని, ప్రజాప్రతినిధిని. ప్రజాప్రతినిధి. ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు మేలు చేసేవాడిని ప్రజాప్రతినిధి అంటారు. ప్రజల బాగోగులు చూసుకునేవాడిని ప్రజాప్రతినిధి అంటారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తీర్చేవాడిని ప్రజాప్రతినిధి అంటారు. నా దేవరాజులాగా ఉండే వాళ్ళని ప్రజాప్రతినిధి అంటారు. అంతేగాని నీలాంటి వాణ్ణి ఎవడు నాయకుడు అన్నారు, ఒక వంచకుడు అంటారు. సూర్యం, మాటలు మితిమీరుతున్నావు, మర్యాదగా ఉండదు. నేను మాట జారడానికి రాలేదు. నా ఆశ్రమం జోలికి నువ్వు రావద్దని చెప్పడానికి వచ్చాను. ఆ స్థలం కబ్జా స్థలం నీతో ఎవరు చెప్పారు? ఆ స్థలం కొన్న రిజిస్ట్రేషన్ పేపర్స్ నా దగ్గర ఉన్నాయి. కాగితాలదేముంది సూర్యం, కాసులిస్తే ఎన్నైనా వస్తాయి. కానీ ఆ స్థలం నాది, మా తాతలు నాటి స్థలం. ఆ దేవరాజు అప్పుడు దాన్ని కబ్జా చేశాడు. తర్వాత తెలివిగా నీ పేరు రాయించుకున్నావు. దాసు, అలాంటి బుద్ధి దేవరాజుకి లేదు. దేవరాజు ఆ స్థలం కొన్నప్పుడు పక్కన నేనున్నాను. ఆ స్థలంలోనే మేము ఆశ్రమాన్ని కట్టాము. అది ఇప్పుడు ఎంతో మందికి నీడనిస్తుంది. అలాంటి స్థలం మీద నీ కన్ను పడిందంటే నీ బుద్ధి ఏంటో తెలుస్తుంది. చూడు సూర్యం, సిటీ ఎంతగా పెరుగుతుందో నీకు బాగా తెలుసు. గజం భూమి లక్షల్లో పెరిగింది. ఇప్పుడు ఆ స్థలం కోట్లలో పలుకుతుంది. అంత గొప్ప స్థలాన్ని, అంత విలువైన భూమిని నేనెందుకు వదిలేస్తాను? ఆ స్థలం నాది కాబట్టి నేనే తీసుకోవాలనుకుంటున్నాను. న్యాయం వైపు నిలబడతావు కదా, మరి ఇంత అన్యాయంగా నువ్వెలా మాట్లాడుతున్నావు? నీ తెలివితేటలు నా దగ్గర చూపించకు దాసు. నీ రాజకీయ చతురతలు వేరే ఇంకెవరన్నా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చూపించుకో. నువ్వేంటో, నీ బ్రతికేంటో పూర్తిగా తెలిసిన వాణ్ణి. ఆ బాలకోటి మోచేతి నీళ్లు తాగిన వాడివి నువ్వు. వాడు చెప్పినట్టు గొడవలు చేసిన వాడివి నువ్వు. వాడి దయతో రాజకీయంగా ఎదిగిన వాడివి నువ్వు. మీ తాతల నుంచి నువ్వేం ఆస్తిపరుడు కాదు ఆ స్థలాలన్నీ నీ పేరు మీద ఉండడానికి. అదంతా నాకు అనవసరం. దాసు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆ స్థలం నా స్నేహితుడు దేవరాజు కొన్న స్థలం. ఆ తర్వాత అది నా పేరు మీద రిజిస్టర్ అయిన స్థలం. నీ పలుకుబడి ఉపయోగించి అది నీది అనుకుంటే వదిలేసే అమాయకుని కాదు నేను. నేను కూడా అదే చెప్తున్నాను సూర్యం. నేను అమాయకుణ్ణి కాదు, ఎమ్మెల్యేని. అధికారం చేతిలో ఉన్నవాడిని, అధికారుల్ని చెప్పు చేతల్లో పెట్టుకున్నవాడిని. నేను అనుకున్నదే జరుగుతుంది, నేను కోరుకున్నదే అవుతుంది. ఆ స్థలం నాది కాదు అనే ధైర్యం నీకుండకూడదు. మర్యాదగా ఖాళీ చేసి వెళ్తే నీకే మంచిది. కాదు అనేదాకా వస్తే ఎంతవరకైనా వెళ్తాను. అన్యాయానికి కొమ్ము కాయడం నా జాతకంలోనే లేదు. స్థలం విషయంలో నువ్వు ఎంత దూరం వెళ్తావో నేను చూస్తాను. కోట్లు విలువ చేసే స్థలం మీద నీ కనపడింది. అధికారులు నీ చేతిలో ఉన్నారు కాబట్టి నువ్వు ఎలాగైనా కాగితాలు సృష్టించగలనన్న ధీమాతో ఉన్నావు. కానీ న్యాయం నా వైపు ఉంది. అది గుర్తుపెట్టుకో దాసు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. నా ఆశ్రమంలో మొలిచే గడ్డి పరకను కూడా నువ్వు కదపలేవు, కదపనివ్వను కూడా. సరే సూర్యం, నువ్వు అంతవరకు వస్తే కాదని నేనెందుకు కోరుకుంటాను? చెప్పాను కదా, ఆ స్థలం విషయంలో నేను ఎంత దాకా అయినా వెళ్తాను. వదిలే ప్రసక్తే లేదు. పెద్దవాడివి కదా, ఒక మాట చెప్తే పని అయిపోతుంది అనుకున్నాను.
కాని తెగేదాకా తెచ్చుకుంటానని నువ్వే అనుకుంటున్నావు. అనవసరంగా గొడవలు తెచ్చుకుంటే ఈ వయసులో నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు, గుర్తుపెట్టుకో. మట్టిని నమ్ముకొని బ్రతికిన వాణ్ణి, వ్యవసాయాన్ని ఊపిరిగా చేసుకుని బ్రతికిన వాణ్ణి, అందరి మంచి కోసం ఆలోచించేవాణ్ణి. నేనక్కడ ఆశ్రమం పెట్టింది అది నా స్వార్థం కోసం కాదు, ఎంతో మందికి నీడనివ్వాలని మంచి ఉద్దేశంతో పెట్టిన ఆశ్రమం అది. నువ్వక్కడ కోట్లు విలువ చేసే స్థలం కోసం చూస్తున్నావు, కానీ నేను అక్కడ ఆశ్రయం పొందుతున్న మనుషుల కోసం చూస్తున్నాను. అదే నీకు నాకు ఉన్న తేడా. నా వాళ్ళ జోలికొస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు, అన్యాయానికి తల వంచే ప్రసక్తే లేదు. ముందు అది తెలుసుకో. కబ్జా చేసిన స్థలం మీద నీకే అంత మమకారం ఉంటే సొంత స్థలాన్ని నేనెలా వదులుకుంటాను? ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. అన్యాయంగా మా స్థలాన్ని కొట్టేయాలని చూస్తున్నాం, నీ అధికారాన్ని ఉపయోగించి మమ్మల్ని అక్కడి నుంచి గెంటేయాలని చూస్తున్నాం. కానీ అది నీ తరం కాదు, ఇది చెప్పడానికి వచ్చాను. చూడు సూర్యం, నువ్వు చెప్పే నీతులు వినడానికి చాలా బాగుంటాయి, కానీ బలము బలగం ఉన్న నేను మాత్రమే అనుకున్నది సాధిస్తాను. నువ్వు నన్నేమీ చేయలేవని తెలుసుకో. అనవసరంగా వచ్చి మాట్లాడి నా టైం వేస్ట్ చేసి నాకు మరింత కోపం తెప్పించుకో. ఏ సెక్యూరిటీ, ఇతను బయటికి గంటేయండి. దాసు, నువ్వు తప్పు చేస్తున్నావు. తీసుకెళ్ళండి. కానీ తప్పు చేస్తున్నావు దాసు. దాసు, నువ్విదంతా ఎవరి కోసం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ స్వార్థం కోసం చేస్తున్నావని మాత్రం నాకు అర్థమైంది. న్యాయం మీద అన్యాయం గెలిచినట్టు చరిత్రలో లేదు, భవిష్యత్తులో రాదు. తప్పు నా వైపు లేదు కాబట్టి నన్ను ఓడించడం నీ తరం కాదు. ఆశ్రమాన్ని కదపడం నీ వల్ల కాదు. నేను పేదరికంలోనే పుట్టాను, కానీ పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలని ఎన్నో కలలు కన్నాను. ఆ అదృష్టం నాకు లేదు అనుకున్నప్పుడు మీ గురించి నాకు తెలిసింది. మీరు స్థాపించిన విద్యా ట్రస్ట్లోనే నేను ఉన్నత చదువులు చదువుకున్నాను. చదువుకోవాలనే సంకల్పం ఉన్నవారికి ఎంత చదువైనా చెప్పించడానికి, ఎంత ఖర్చైనా అది మీరు భరించడానికి ఆ స్కూల్కి మీరు కొన్ని కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. దానివల్ల ఎంతోమంది పిల్లల జీవితాల్లో వెలుగు నిండిందని తెలిసిన మరుక్షణాన మీరు మాలాంటి వారికి దైవంలా కనిపించారు. అందుకే మిమ్మల్ని నేను నాన్న అని పిలుచుకుంటున్నాను. మాలాంటి వాళ్ళ గురించే మీరు ఎంత ఆలోచించారు అంటే నిజంగా మీ కడుపున పుట్టిన పిల్లల గురించి మీరు ఎంత గొప్పగా ఆలోచించుంటారు. వాళ్ళిప్పుడు ఎంతో ఉన్నతంగా ఉండుంటారు. ఎప్పుడైనా అవకాశం దొరికితే మీ పిల్లల్ని కలుసుకోవాలని, మీ గురించి వాళ్ళకి చెప్పాలని, మీ దయతో నేనీ స్థానంలో ఉన్నానని, వాళ్లతో ఈ విషయాలు ఎప్పటికైనా పంచుకోవాలని నాకు ఉంది. కానీ నాకు ఊహ తెలిసేసరికే మీరీ లోకంలో లేరు అన్న నిజం స్కూల్ ప్రిన్సిపల్ గారు చెప్పారు. కనీసం మిమ్మల్ని చూడలేకపోయినా ఏదో ఒకరోజు మీ పిల్లల్ని చూసే అదృష్టం నాకు కల్పించమని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను. నేను నేర్చుకున్న విద్యకి, నేనున్న ఈ స్థాయికి, ఈరోజు నేను అనుభవిస్తున్న ఈ హోదాకి మీరే కారణం. మీ దయే కారణం. మీరు వెలిగించిన జ్యోతి ఇది. ఎప్పుడూ మంచివైపే ఉంటానని, మంచి పనులే చేస్తానని, అన్యాయానికి కొమ్ము కాయను అని మరొక్కసారి మీ ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను.
సుష్మా సుష్మా సుష్మా, నీ చేతికి దెబ్బ తగిలిందని గోపి నాకు చెప్పాడు. ఎలా ఉంది? ఏ ప్రాణం పోయిందనుకున్నావా? అదేంటమ్మా అలా అంటావు? నువ్వు నా తమ్ముడి భార్యవి, నువ్వు మా ఇంటి మనిషివి. నీకేదైనా చిన్న ఇబ్బంది కలిగింది అంటే అది మా అందరికీ బాధగా ఉంటుంది కదా. చెప్పాను కదా, బాధపడిపోయే అంతగా ఏమీ కాలేదు అని. మరి ఎందుకు అంతలా బాధపడుతున్నావు? సుష్మా, నేనెలా మాట్లాడినా అది నీకు ఇబ్బందిగానే అనిపించొచ్చు, కానీ అభిమానాన్ని మాత్రం అవమానించేలా మాట్లాడకూడదమ్మా. ఇంతకీ ఇప్పుడెందుకు వచ్చావు చెప్పు. అదే, నువ్వు వంట చేయలేక ఇబ్బంది పడుతున్నావు, ఇంటికి వెళ్ళి సుష్మాకు సాయం చేయని గోపి నాతో చెప్పాడమ్మా. మళ్ళీ ఇక్కడికొచ్చి నీకు సాయం చేస్తూ నీతో వంట చేయించడం ఎందుకని మీ ఇద్దరికీ ఇష్టమైనవి నేనే దగ్గరుండి వండి తీసుకొచ్చాను. గోపి కూడా భోజనానికి వస్తానని చెప్పాడు కదా, వాడికి ఇష్టమైన వంకాయ కూర చేసుకుని తీసుకుని వచ్చాను. వాడు వచ్చాక తింటాడులే. ముందు నీకు భోజనం పెడతాను, నువ్వు తిను. సుష్మా, ఏంటి పని? ఇంకా ఎందుకు నటిస్తున్నావు? మేం బాగుండాలని నువ్వు కోరుకోవటం లేదా? మా జీవితాల్లోకి ఎందుకు వస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు సుష్మా? నేను మీ జీవితంలోకి రావడం ఏంటి? కాకపోతే మరి ఇంకేంటి? కూరగాయలు కోస్తుంటే ఆ మాత్రం చెయ్యి తెగదా? ఎప్పుడు నీకు చెయ్యి తెగలేదా? అంత మాత్రాన నువ్వు వండటం మానేసావా? ఈరోజు గోపి వద్దన్నాడు కాబట్టి నేను వంట చెయ్యలేదు. నా గోపి కోసం నేను చూసుకుంటాను. మధ్యలో నీ బోడి పెత్తనమేంటి? అదేంటి సుష్మా అలా మాట్లాడుతున్నావు? మీరిద్దరూ కలిసి ఉండాలనే కదా నేను కోరుకుంటున్నాను. గోపి నీ దగ్గర ఉండాలనే కదా నేను అనుకుంటున్నాను. వాడు నిన్ను వదిలేసి మా ఇంటికి వచ్చినప్పుడు నీతో రాకపోతే ఇంట్లోకి రాకూడదని నేను షరతు పెట్టాను. నువ్వు ఎప్పుడూ వాడితోనే ఆనందంగా ఉండాలని నేను అనుకుంటున్నానమ్మా. అలాంటిది నువ్వు నా గురించి ఇంకా చాలా ఆపు. నిజంగా అదే నీ కోరికైతే ఇంకెప్పుడు నువ్వు మా ఇంటి వైపు రాకు. మా వైపు కన్నెత్తి కూడా చూడకు. గోపిని ఫోన్లో కూడా పలకరించుకు. అదే నువ్వు మాకు చేసే గొప్ప హెల్ప్. అలా మాట్లాడకు సుష్మా. నా తమ్ముణ్ణి చూడకుండా వాడితో మాట్లాడకుండా నేను ఉండలేనమ్మా. అన్నం పెట్టు అక్క అని నన్ను నోరు తెరిచి అడిగినప్పుడు నా కడుపున పుట్టిన బిడ్డ అలా అడిగాడేమో అనుకుంటాను. అన్నం పెట్టు అని పిల్లలు అడిగాక తల్లి అన్నం పెట్టకుండా ఉండలేదమ్మా. అలా ఉంటే తల్లి అనిపించుకోదు. వాళ్ళకి నేను అక్కని కాదు, అమ్మని. చాలు! ఈ మాటలతోనే వాళ్ళని చేతుల్లో పెట్టుకొని ఆడిస్తున్నావు. గోపి నువ్వు చెప్పినట్టు వింటున్నాడు. ఒక్కటి గుర్తు పెట్టుకో, గోపి నేను సంతోషంగా ఉండాలి అనుకుంటే నువ్వు మాకు దూరంగా ఉండాలి. గోపి నాతోనే ఉండాలి అనుకుంటే నువ్వు ఇంటి ఛాయలో కూడా కనపడకూడదు. లేదు, నువ్వు గోపికి దగ్గర అవుతానంటే గోపి నీకు దగ్గర అవుతాడు, మీ మనిషి అవుతాడు. మా మనిషి ఎప్పటికీ కాడు.
ఇప్పటికే నేను మా ఇల్లు వదిలేసొచ్చాను. ఇంకా గోపి జీవితంలో నుంచి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపో. లేదు అంటే నేను ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటాను. అది నీకు సంతోషమైతే చెప్పు. మీ అక్క తమ్ముడు మాత్రమే ఉండండి. తప్పు సుష్మా, అలా మాట్లాడకూడదు. వాడు నీకు తాళి కట్టిన భర్త. మీరిద్దరూ సంతోషంగా ఉండాలని మేమందరం పెళ్లి చేశాము. జీవితాంతం ఒకరికొకరు అన్నట్టుగా బతకాలి, ఒకటిగా ఉండాలి. ఇంకా మా బంధం అంటావా? అభిమానం మనసులో ఉంటుంది. నా తమ్ముడు బాగున్నాడు అన్న ఒక్క మాట నా చెవిన పడితే చాలు, నేను సంతోషంగానే ఉంటానమ్మా. కానీ వాడిని బాధ పెట్టే పని నేనెప్పటికీ చెయ్యను. ఇది నీ మనసులో నుంచి వచ్చిన మాట అయితే మర్యాదగా బయటికి నడువు. నువ్వు తీసుకొచ్చిన ఈ చెత్తని నువ్వే తీసుకొని వెళ్ళిపో. నా గోపికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. పొరపాటున ఈ నిజం గోపికి నువ్వు చెప్పావే అనుకో, నేనేం చేస్తానో నీకు చెప్పాను కదా. చెప్పావమ్మా, చెప్పాను కదా. వాడు నువ్వు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. మీరెక్కడున్నా సంతోషంగా ఉండండి. వర్ష మీద నాకు అభిమానం ఉంది. వర్షని నేను ప్రేమించాను. వర్షని నా జీవితం అనుకుని బ్రతికాను. వర్ష కోసమే బ్రతకాలి అనుకున్నాను. వర్ష లేని బ్రతుకు వ్యర్థం అనుకున్నాను. తీసుకో వంశీ.